ఇంకొక మాట చెప్పి 2 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటాను. ఇవి విద్యా లక్ష్యాలు. ఇక్కడ విద్యాలయంలో చేరితే ఇలా ఉంటుంది అని 12 లక్ష్యాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి చేర్పించారు. అందుకని ఆ వైదిక విద్యాలయాలు ఎలా ఉండేవో, ఆ ఋషులు ఎందుకు ఇప్పటికీ కీర్తింపబడుతున్నారో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఒక సుదీర్ఘమైనటువంటి మంత్రం చదివి దాని అర్థాన్ని రేపు వివరించే ప్రయత్నం చేస్తా. ఏమిటి విద్యాభ్యాసం ఎలా జరిగేది ఆ రోజుల్లో అంటే, వేదమనూత్యాచార్యో అంతే వాసినమనుశాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదక ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సేహి సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయితరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నోయితరాణి ఏకే చాస్మచ్ఛేయాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయా ఆసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం భియా దేయం హ్రియా దేయం సంవిదా దేయం ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషదు ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం. ఓం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః శన్నో విష్ణురుక్రమః నమస్తమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవీన్మాం ఆవీద్వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వేదం నేర్చుకునే విద్యార్థికి 6 నెలల్లోగా చెప్పే పాఠం. 6 నెలల్లోనే వాడు ఇవి పాటించగలడో లేదో తెలిసిపోయేది. నాయన నువ్వు పనికిరావు వెళ్ళమని చెప్పేవారు. ఒకవేళ పనికొచ్చినా 5 ఏళ్ళు చదివినా ఈ లక్షణాలు లేకపోతే ఇంకో 5 ఏళ్ళు చదవమనేవారు, కానీ సర్టిఫికెట్ ఇచ్చేవారు కాదు. ఇవన్నీ అయ్యాక స్నాతకోత్సవం అని చేసేవారు. ఇవాళ కాన్వకేషన్ అంటారు ఇంగ్లీష్లో. అది స్నాతకోత్సవం. అది చదువు అయిపోయాక చేయాలి. మన కర్మకాలి పెళ్లికి ముందు చేస్తున్నాం దాన్ని. పెళ్లికి దానికి ఎటువంటి సంబంధం లేదు. స్నాతకం మళ్ళీ గోదావరికి యువతలు పెట్టాలా అవతలకు పెట్టాలా ఎదవ సందేహాలు ఎక్కువ మనకి. అసలు అది ఎందుకు అక్కర్లేదు ఎవరికి. ఇక్కడ నది యువతల నది అవతల ఈ టెక్నిక్లే ఎంతసేపు అని. ఇక్కడ అసలు అది ఎందుకు, చదువు అయిపోయాక చేయాల్సిన పని. దానికి పెళ్లికి ముందు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. క్రతువులు మారిపోవడం అంటే ఇదే. మడ్డి కింద మారిపోయే మొత్తం ఆచార సంప్రదాయాలు. అసలు ఇది ఎందుకు వచ్చింది? అందుకే ఇప్పటికీ మీరు యూనివర్సిటీలు కాన్వకేషన్ పెడితే స్నాతకోత్సవం అంటారు తెలుగులో. మరి వాళ్ళు పెళ్లికి ముందు చేశారు అది. చదువుకున్న వాడికి డిగ్రీ ఇచ్చి గురువు ఇప్పుడంటే డిగ్రీలు ఇస్తారు, ఒక కాగితం అట్టమొక్క ఇస్తారు. వాడు అందుకు పనికొస్తాడో పనికిరాడో తెలియదు. కానీ అప్పుడు గురువు ఖచ్చితంగా పరిశీలించి అన్ని పరీక్షలు పెట్టి నువ్వు వైద్యం బాగా నేర్చుకున్నావు వెళ్ళి సేవ చేయి అని చెప్పేవాడు. ఇది స్నాతకోత్సవం. అప్పుడు ఆ వెళ్ళేటప్పుడు ఆ గురువుకి ఏదో ఆయన తోచింది ఏదో 10 రూపాయలో పావలో ఆయనకి ఏది ఉంటే అది ఇచ్చేవాడు, ఆయన స్తోమతను బట్టి. దానికి ఆయన సంతోషించేవాడు. 10 ఏళ్ళు చదువు చెప్పిన గురువుకి 10 రూపాయలు దక్షిణ వేయడం అంటే ఏమనాలి దాన్ని? కానీ వాళ్ళకేం చెప్పారు అంటే, ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య. నీకు చదువు చెప్పిన ఆచార్యుడికి యథాశక్తిగా నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంత ఇయ్యి, వదిలిపెట్టేక ఆ విషయాన్ని అని వీళ్ళకి చెప్పారు. ఆయనకేం చెప్పారు? వాడు ఇచ్చింది పుచ్చుకో, అనవసరంగా డిమాండ్ చేయొద్దు. ఎందుకంటే విద్య వాడు బాగుపడడం కోసం కానీ నువ్వు బాగుపడ్డానికి కాదు. ఇవాళ స్కూల్స్ పెట్టిన వాళ్ళంతా బాగుపడుతున్నారు, బయటికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారో అందరికీ తెలుసు. బ్రాంచీలు విపరీతంగా పెట్టేస్తున్నారు. బయటకు వచ్చిన విద్యార్థులు ఏమవుతున్నారో అందరికీ తెలుసు. ఆనాటి విద్యా విధానం అది, ఈనాటి విద్యా విధానం.